నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలను కొనసాగించడంతో ఇరు వర్గాలు నష్టపోతారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లాలో పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగించిందని బదిలీపై వెళ్తున్న కలెక్టర్. రైతులు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించిన కలెక్టర్. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలను కొనసాగించడం వల్ల ఇరు వర్గాలు తీవ్రంగా నష్టపోతారని ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. కక్షిదారులు రాజీ పద్ధతిన పరిష్కరించుకోవడం వల్ల సత్వర న్యాయానికి వీలుంటుందని ఆమె అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ను అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ, హరీష్, బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు సాయిరెడ్డి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు, అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కోర్టులో విచారణలో ఉన్న కేసులు పరిష్కారానికి సమయం పడుతుంది, కానీ కక్షిదారులు రాజీ పద్ధతిన పరిష్కరించుకోవడం వలన సత్వర న్యాయానికి వీలు ఉందని తెలిపారు. దీర్ఘకాలికంగా న్యాయ వివాదాలు కొనసాగించుకోవడం అంటే జీవిత కాలాన్ని పోగొట్టుకోవడమేనని ఆమె పేర్కొన్నారు. లోక్ అదాలత్లో కేసులను రాజీ చేసుకోమని బలవంతం చేయరాదని, ఇష్టపూర్వకంగా రాజీ చేసుకోవడానికి సంస్థ సిద్ధమని ఆమె తెలిపారు. అన్ని రకాల సివిల్ దావాలు లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులలో మాత్రమే రాజీకి అవకాశం ఉందని, మర్డర్, రేప్, హత్యాయత్నం లాంటి కేసులు రాజీకి వీలు లేవని ఆమె పేర్కొన్నారు. అందులో ఎంతమంది పాల్గొని తలా ఒక చెయ్యిస్తే తప్పితే ఆ కేసులు ఇప్పుడు సెటిల్ కాలేదు. అందులో అడ్వకేట్స్ ఉన్నారు, ఇన్సూరెన్స్ కౌన్సిల్స్ ఉన్నారు, కోర్టు వాళ్ళు ఉన్నారు, కక్షిదారులు ఉన్నారు, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంతమంది కలిసి ఒక్క దాటి మీద ఒక ఐడియా మీదకి వస్తే ఈ కేసు ఈరోజు సెటిల్ అయింది. ఇది 2023 కేసు. ఈరోజు 90 లక్షలకి సెటిల్ అయింది. ఇది కనుక సెటిల్ చేసుకోలేకపోతే ఇక్కడ ఇంకొక 2 సంవత్సరాలు నడిచి దాని మీద అప్పీల్కి వెళ్ళి హైకోర్టులో అక్కడ 3-4 సంవత్సరాలు నడిచి దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో తెలియదు. సో దీని మీద ఎంతకాలం పడుతుందని ఎవరు చెప్పగలరంటే తెలీదు. ఎంతకాలానికి మీకు డబ్బులు వస్తాయో తెలీదు. ఎందుకంటే ఈ కోర్టు మీద అప్లెట్ పోతుంది, ఆ కోర్టు మీద ఇంకొక అప్లెట్ పోతుంది. సో ఇవన్నీ దాటుకొని మనకి రావాలి అని అంటే చాలా టైం పడుతుంది. మన జీవితకాలం అయిపోతుంది. ఈ సమస్య ఒకటి మన బుర్రలో తొలుస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు. అరగంటకు ఒకసారి అడ్వకేట్కి ఫోన్ చేయాలి, ఏమైంది సార్ అని. ఆయన పాపం కేసులన్నీ చేసి అర్ధరాత్రి ఏ 12ంటికో పడుకుంటే మీరు 1 గంట కాల్ చేస్తారు, నా కేసు ఏమైంది సార్ అని. తీయకుండా ఉండలేదు. క్లయింట్కి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి. సో ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. 1,25,00,000 ఏదో వస్తాయి అని చెప్పి ఆగారనుకోండి, 10 సంవత్సరాలు పడుతుందేమో మీకు 1,25,00,000 వస్తాయో రావో ఎవరు చెప్పలేరు.
ఎందుకంటే దీనికి క్లైమ్ ఎంతకైనా వేస్తారు, కానీ మీకున్న అర్హతను బట్టి, కేసులో ఉన్న రికార్డును బట్టి, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఇన్కమ్ను బట్టి, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ను బట్టి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఇందులో యాడ్ అయి ఉంటాయి. కాబట్టి అవన్నీ చూసుకొని మీకు ఎంత వస్తాయో తెలియదు, కానీ ఈరోజు 90 లక్షలు వస్తున్నాయి. జిల్లాలో పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగించిందని బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అందరి సహకారంతోనే నిజామాబాద్ను ముందంజలో నిలపగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇదే ఒరవడితో ముందుకెళ్దామని నూతన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్లో దాదాపు 2.5 సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేనిదని జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన టి వినయ్ కృష్ణారెడ్డికి ఇదే వేదికపై స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బదిలీ అయిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పనితీరును, ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీపై వెళ్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, కలెక్టర్గా తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కింది స్థాయి ఉద్యోగి మొదలుకొని ప్రతి శాఖకు చెందిన అధికారులందరూ అన్ని విషయాల్లోనూ ఎంతగానో సహకరించారని అన్నారు. వారి తోడ్బాటు కారణంగానే జిల్లాను ధాన్యం సేకరణ వంటి అనేక అంశాలలో ముందంజలో నిలపగలిగామని, వరుసగా వచ్చిన శాసనసభ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలీకృతం కాగలిగామని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున నిజామాబాద్ జిల్లాలో పనిచేయడం వల్ల ధాన్యం సేకరణ, పసుపు, ఎర్రజొన్న వంటి అంశాలతో పాటు సాగు రంగం పైన మంచి అనుభవం ఏర్పడిందని, మున్ముందు నిర్వర్తించే విధులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎంతో మంచివారని, అన్ని వర్గాల వారు అందించిన సహకారంతోనే జిల్లాను ప్రగతి దిశలో ముందంజలో నిలపగలిగామని ఆయన అన్నారు. జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. జిల్లాకు సమర్థవంతమైన అధికారి కలెక్టర్గా వచ్చారని, ఆయన నేతృత్వంలో జిల్లా మరింతగా ప్రగతి దిశగా పయనిస్తుందనే పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తిస్తూ అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, తనకు తోడ్బాటును అందించిన రీతిలోనే నూతన కలెక్టర్కు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కలెక్టర్గా తనదైన ప్రత్యేకతను చాటారని, ఆయన ఒరవడిలోనే ముందుకు సాగుతూ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపేలా కృషి చేస్తానని అన్నారు. తాను ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతానని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని ఆయన సూచించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్ తదితరులు బదిలీపై వెళ్తున్న ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి పనిచేసిన అనుభవాలను నెమరు వేసుకున్నారు. వీడ్కోలు సమావేశంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ అలుక కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు సుమన్, పీఆర్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శ్రీ 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 కోటమైసమ్మ ద్వితీయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటమైసమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అంతరెడ్డి లతా దేవేందర్ రెడ్డి తెలిపారు. నగరంలోని కోటగల్లిలో గల శ్రీ 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 కోటమైసమ్మ ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అంతరెడ్డి లతా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు, సుహాసినీలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని శివపార్వతుల విగ్రహాలను నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి బాజా భజంత్రీల మధ్య కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతకాయల రాజు, పులకొండ నరసింహరావు, నక్క కిషన్, కట్ట రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగరంలో కోటగల్లి
ప్రాంతంలో వెలిసిన శ్రీ కోటమైసమ్మ ఆలయంలో 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. దీనికి భక్తులు తండోపతండాలుగా వచ్చి ప్రతి ఏటా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ఈ కార్యక్రమం తర్వాత ఆషాఢ మాసంలో బోనాలు కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఈరోజు 2వ వార్షికోత్సవానికి మన గుడికి సహకరించిన నా హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, గల్లీవాసులు మరి ఇతర మన పక్క గల్లీవాళ్ళు ఇందూరు నగరవాసులు కూడా తండోపంగా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈరోజు ఉదయాన్నే అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన, మన శివపార్వతుల కళ్యాణం, యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా చాలా అయింది. రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు ప్రాణాలను రక్షించడం లాంటిదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. పార్టీని విస్తృతంగా బలపరుస్తూనే యువజన కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మానవతా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. నగర శివార్లోని బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు తుంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన ఏర్పడింది. ఈ రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ, రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు ప్రాణాలను రక్షించడం లాంటిదన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిజామాబాద్ రూరల్ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. కేవలం స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఎంతో గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే రూరల్ కాంగ్రెస్ యువజన నాయకులు పార్టీ కోసమే కాకుండా మానవత్వంతో ఆలోచించి రక్తదానం చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందని ఆయన ప్రశంసించారు. వారికి ఎప్పుడు ఆ భగవంతుని కృప ఆశీస్సులు ఉంటాయని ఆయన అన్నారు. అదేవిధంగా పార్టీ కోసం రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూనే ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు భూపత్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా 30 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడం అభినందనీయమన్నారు. పార్టీని విస్తృతంగా బలపరుస్తూనే యువజన కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మానవతా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆకాష్ రెడ్డి, బైండ్ల ప్రశాంత్, యశ్వంత్, వంశీ, వెంకటేష్, దినకర్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 14 నాడు మరి ఈరోజు ఏదైతే అంతర్జాతీయ బ్లడ్ డొనేషన్ డే, ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మరి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మరి మన యువజన నాయకులు నరేష్ గారు, అదేవిధంగా మహేందర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రక్తదానం శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ద్వారా మేము ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని నిలపడమే కాకుండా మరి సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి రక్తదానం చేస్తే ఇచ్చిన వాళ్ళకు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీన్ని ప్రమోషన్ చేయడానికి మరి ఈరోజు అందరు కూడా ప్రతి ఇంటి నుండి అందరు కూడా మరి రక్తదానం సంబంధించినటువంటి రిజిస్ట్రీలో మనం రిజిస్టర్ చేసుకొని మరి ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు యూత్ కాంగ్రెస్ తరఫున దగ్గర 20 నుండి 30 మంది యువకులు మరి రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని మరి అంటే శిబిరానికి వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులను మరి రక్తదానం చేసినటువంటి నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. మరి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళంతా కూడా మన పౌరులే కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఆదుకున్నట్టు అవుతుంది. ఎవరైనా కానీ ఏ కుటుంబానికి మనం సాయం చేసినా అది సాయం కింద అవుతుంది కాబట్టి మరి దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి యూత్ కాంగ్రెస్ పిల్లలందరూ కూడా అభినందిస్తాను. ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీఐ అండ్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బృందాలందరూ కూడా నేను పేరు పేరున మనకు హృదయపూర్వకంగా అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని రైతు వేదికలను అందంగా ముస్తాబు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఆదర్శ రైతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించనున్నందున ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ప్రభుత్వం ఈ నెల 16న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని రైతు వేదికలను అందంగా ముస్తాబు చేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. డిచ్పల్లి మండలం నడిపల్లి మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలను ఆయన సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రైతు వేదికలోని నీటి వసతి, టాయిలెట్స్, సరిపడ ఫర్నిచర్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతు వేదికలు పరిశుభ్రంగా ఉండాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా వేదిక ఆవరణలో అందమైన పూల మొక్కలు, పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నాటించాలని ఆయన సూచించారు. రైతు నేస్తం కార్యక్రమానికి ఆదర్శ రైతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి జరపనున్నందున ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. తనకు ఉత్తమ యోగా గురువు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆరోగ్య రక్ష యోగా నిర్వాహకురాలు డాక్టర్ ఐశ్వర్య కాళే అన్నారు. తనకు అవార్డు అందించిన మలేషియా తెలుగు వెలుగు సమాఖ్యతో పాటు ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మలేషియా దేశంలోని కౌలాలంపూర్లో తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ రంగాలలో నైపుణ్యం కనబరుస్తున్న వారికి అవార్డుల ప్రదానోత్సవం చేశారు. అందులో భాగంగా నిజామాబాద్ నగరానికి చెందిన ఆరోగ్య రక్ష యోగా నిర్వాహకురాలు ఐశ్వర్య కాళేను మలేషియా తెలుగు వెలుగు సమాఖ్య ప్రతినిధులు ఘనంగా సన్మానించి ఉత్తమ యోగా గురువు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు ఐశ్వర్య కాళే మాట్లాడుతూ ఉత్తమ యోగా గురువు అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యోగా గురువుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. అవార్డు అందజేసిన మలేషియా తెలుగు వెలుగు సమాఖ్య వారికి ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. రూరల్ నియోజకవర్గ ప్రజలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ గ్రామాల ప్రజలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి విన్నవించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నగర శివార్లోని బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సందడిగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలువురు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రజలను అడిగి తమ సమస్యలను తెలుసుకున్నారు. మరికొన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందంజలో ఉంచి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతానని అన్నారు. అందుకు నియోజకవర్గ ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటినీ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందేలా తమ గ్రామాల నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో ముందుండాలని ఆయన సూచించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై ఉన్న హాతీరాం మఠంలో తెలుగు పీఠాధిపతులకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ విషయమై కవిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై ఉన్న హతీరాం బావాజీ మఠంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బంజారా పీఠాధిపతులకు మాత్రమే పూజలు చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శనివారం బంజారా హిల్స్లోని నివాసంలో పలువురు బంజారా పీఠాధిపతులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. తిరుమలలోని హతీరాం బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులకు అవకాశం ఇచ్చారని తెలిపారు. తమకు అవకాశం ఇచ్చేలా టీటీడీ చైర్మన్ పాలకవర్గంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. శ్రీ హతీరాం బావాజీ మఠంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంజారా పీఠాధిపతులు మాత్రమే పూజలు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందిస్తూ పాలక మండలి సమావేశంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. బోర్లం గ్రామంలో అరుదైన బ్రహ్మకమలం వికసించింది. ఈ పుష్పాన్ని చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి కనబర్చారు. పోటీపడి మరి ప్రత్యేక పూజలు చేశారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో బ్రహ్మకమలం మొక్కకు పువ్వులు వికసించాయి. వాటికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొక్కను మహారాష్ట్ర నాసిక్లో గల త్రయంబకేశ్వర్ ఆలయం నుండి తీసుకొచ్చి తమ ఇంట్లో పెంచుకున్నట్లు రాజిరెడ్డి తెలిపారు. సంవత్సరంలో కేవలం ఒకే రోజు రాత్రి వేళలో వికసించి 4 గంటలే ఉండి ముడుచుకుపోతుందని ఆయన తెలిపారు. దీనికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలోని మఠంలో గల శివాలయంలో దేవునికి సమర్పిస్తామని తెలిపారు. ఈ పువ్వు వికసించినప్పుడు పూజలు చేసి మహాశివునికి సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని గ్రామస్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. బోలం గ్రామం, బాన్సువాడ మండలం. ఇది బ్రహ్మకమలం చెట్టు. ఇది 1 ఇయర్కి ఒకసారి, ఓన్లీ వానాకాలంలో పూసేది ఒకటేసారి 1 ఇయర్లో. దానికి వచ్చేసి ప్రత్యేకత వచ్చేసి ఓన్లీ దీన్ని పూసే టైంలో 4 అవర్స్, 8 నుంచి 12 అవర్స్ దాకా ఉంటుంది చెట్టు. ఆ నుంచి చెట్టు పువ్వు ఉండదు, మూసుకుపోతుంది. దీన్ని చెట్టుని తీసుకొచ్చి ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది. నాసిక్, మన మహారాష్ట్ర నుంచి, నాసిక్ నుంచి త్రయంబకేశ్వర దేవస్థానం తీసుకొచ్చింది. పువ్వు పూయగానే మేమంతా దీనికి పూజ చేస్తాము, మళ్ళీ దేవుని మొక్కుతాము. తీసుకుపోయి టెంపుల్, ఈశ్వర్ టెంపుల్లో, ఇక్కడ శివాలయం టెంపుల్లో పెడతాము. ఓన్లీ 12 కొట్టి రాత్రి దాకా పూజ చేసి ఆ నుంచి మళ్ళీ పువ్వు ఉండదు, పువ్వు మూసుకుపోతుంది. కొరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్న గొప్ప నాయకులు నరసింహరావు అని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 10 ఏళ్లు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారని ఆయన అన్నారు. కొరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో 718 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువారి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు వెళ్తున్న గొప్ప నాయకులు నరసింహరావు అని పేర్కొన్నారు. నరసింహరావుకు రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం తర్వాత స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ రావు మెట్పల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మహిళలకు రాష్ట్రమంతా తిరగడానికి ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరిగిందని, కానీ స్థానిక శాసనసభ్యుడు ఇంట్లోనే ఉండడం వల్ల ఆ విషయం తెలియలేదని మానాల మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరిగిందని, గతంలో 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయల వరకు వచ్చి కరెంటు బిల్లు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 800కు పెరిగిన విషయం వాస్తవం కాదని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నరసింగన్న నాయకత్వంలో కొరుట్ల నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులు, పార్టీలతో సంబంధం లేకుండా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాన అధికారాలను తీసుకెళ్లి నిజమైన లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించడం ఏదైతుందో చాలా సంతోషకరం. అటువంటి కార్యక్రమాలను ఆహ్వానించి పార్టిసిపేట్ చేసేందుకు నరసింగన్న గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. ఇక ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా
మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కళ్ళున్న కబోదిలాగా మాట్లాడకుండా నువ్వు ఇకనైనా నేర్చుకో. ఈ నియోజకవర్గంలో నరసింహరావు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మంచి వాటిని సమర్థించి మా ద్వారా ఏమన్నా జరగకుంటే వాటిని మాకు సలహాలు సూచనలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ కేవలం జనంలో మాట్లాడడం ద్వారానే ఉంటామనుకుంటే అది మీ అవివేకం అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు అయితేంది, 200 యూనిట్ల విద్యుత్ పథకం అయితేనేది, అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ అయితేంది, 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ అయితేనేది, అంతేకాకుండా 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం అయితేంది, రబీ ఖరీఫ్లలో సన్నవడ్లకు బోనస్ అయితేనేది, ఒక్క తర్వాత ఒక్కొక్కటి మేము చేసుకుంటూ పోతుంటే మీ గుండెల్లో రైలు పరిగెత్తి తప్పుడు గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు మాయమాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టారన్నారు. కేసీఆర్ మెట్పల్లికి వచ్చిన ప్రతిసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని 10 సంవత్సరాల కాలంలో కేవలం ఒక గ్రామంలో 20 ఇళ్లు కట్టడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, అందులో భాగంగానే మల్లాపూర్ మండలంలో 700కు పైచిలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని స్థానిక శాసన సభ్యుడు గ్రామంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిలదీయాల్సిన బాధ్యత మీపై ఉందని మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సీతక్క, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్ కేంద్రం మల్లాపూర్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేయడం జరిగింది. మల్లాపూర్ మండలానికి, ఇది కొరుట్ల నియోజకవర్గంలో అత్యంత పెద్ద మండలం. దీనికి దాదాపు 720 ఇండ్లు మంజూరు చేయబడడం జరిగింది. 3,500 ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తే 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొరుట్ల ఒకటి, మెట్పల్లి ఒకటి. 2తో సమానంగా దాదాపు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. అంటే చాలా పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి ఈ మండలంలో. ఈ మల్లాపూర్ పట్టణం కూడా చాలా పెద్ద పట్టణం. ఇప్పుడు గత ప్రభుత్వం మొత్తం తిప్పి కొడితే ఈ మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ దాదాపు 200 చిల్లర ఇళ్ళకు తప్ప ఎక్కువ ఇయ్యలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు మాట ఇచ్చిన దాని ప్రకారం మాట నిలబెట్టుకొని 3,500 ఇండ్లు కేవలం అర్హులైన వాళ్ళు, జాగ ఎవరైతున్నారో వాళ్ళందరికీ మొదటి విడత భాగంలో జాగ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. పూర్తి ప్రక్రియ కూడా ఈ కొరుట్ల నియోజకవర్గంలో పూర్తయింది. చాలా సంతోషంగా ఉంది. మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత జీవితాలను వ్యర్థం చేసుకోవద్దని భీమ్గల్ ఎస్ఐ మహేష్, డాక్టర్ అజయ్ పవార్ అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు పిల్లలు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు సూచించారు. భీమ్గల్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భీమ్గల్ బస్టాండ్ దగ్గర గంజాయి, డ్రగ్స్, కల్తీ కల్లుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మహేష్, మండల వైద్యాధికారి డాక్టర్ అజయ్ పవార్ మాట్లాడుతూ గంజాయి వాడకం వల్ల మానసిక స్థితి దెబ్బతినడం, మతిస్థిమితం కోల్పోవడం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, కుటుంబ సంబంధాలు చెడిపోవడం, నేర ప్రవృత్తి పెరగడం వంటి దుష్ప్రభావాల బారిన పడతారని చెప్పారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని వారు హితవు పలికారు. ఎవరైనా కల్తీ కల్లు, గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా వెంటనే 1908 నంబర్కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అకాల మరణం పొందిన స్నేహితుని కుటుంబానికి మేమున్నామంటూ బాల్యమిత్రులు ఆపన్న హస్తం అందించారు. బాధిత కుటుంబానికి ఎల్లవెల్లలా అండగా ఉంటామని వారు ధైర్యాన్ని ఇచ్చారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన గద్ద సంజీవ్ ఇటీవల అకాల మరణం పొందారు. విషయం తెలుసుకున్న 1998-99 10వ తరగతి బ్యాచ్ సహచర మిత్రులు తమ వంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. 20,500 రూపాయలతో పాటు నిత్యావసర వస్తువులను శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుని బాల్య స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అన్నారు. అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాల్పంచుకునే ఆప్త మిత్రుడు
తమ్ముడు దూరం అవ్వడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. తమ బాల్య మిత్రుడు భౌతికంగా లేకపోయినా అతని జ్ఞాపకాలు మాపై చూపించిన ఆదరాభిమానాలు ఎప్పటికీ చెరగని స్మృతులుగా నిలిచిపోతాయని చెప్పారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అస్లాం ఖాన్, శ్రవణ్ కుమార్, జక్కం రాజ్ కుమార్, పుప్పాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా చిన్ననాటి మిత్రుడు గద్దా సంజు అకాల మరణానికి మేమందరం ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాం. ఇది చాలా బాధాకరం. మా తోటి మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు అయినటువంటి గద్దా సంజు వారి మృతి పట్ల మాకు చాలా బాధ వేస్తుంది. ఆ బాధకు అకాల మరణానికి మేము చింతిస్తున్నాము. మా వంతు సహాయంగా అందరం తలా కొంత అమౌంట్ జమ చేసి ఈరోజు నిత్యావసర వస్తువులతో పాటు కొంత నగదు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. మా బ్యాచ్ తరఫున మేము వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని, వారికి ఎటువంటి అవసరం పడ్డా కానీ నిశ్చయంగా మాకు చెప్పాలని, మేము వారికి ఎప్పుడు తోడు ఉంటామని, మా మిత్రుడు లేకున్నా కానీ వారి లోటుగా ఏది అవసరం పడ్డా కానీ మేము తీరుస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట భక్తజనులతో సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భీమ్గల్ మండల కేంద్ర శివార్లోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. నిర్మల్, నిజామాబాద్, బైన్సా, కరీంనగర్, నల్గొండ, బోధన్ల నుండి భక్తులు విచ్చేసి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. రెండవ శనివారం సెలవు దినం కావడంతో గుట్టపై భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున ఆలయ అర్చకులు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా సేవా కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు అందజేశారు. అనంతరం అన్నసత్రంలో అన్నసత్ర కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని భక్తితో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఆలయ క్షేత్రంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అనంతరం భక్తుడు ముత్యాల చిరంజీవి మాట్లాడుతూ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎంతో మహిమాన్వితుడని అన్నారు. వారికి కుంగు బంగారంగా దలిచే ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి మేము ఈ సంవత్సరం వచ్చాము. ఇలాగా మేము ప్రతి సంవత్సరం మా తాతల కాలం నుండి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. పౌర్ణమి తెల్లవారి తర్వాత మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. దర్శనం చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ వెళ్తాం. చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు మా అమ్మాయి కానీ బంగారము గోనేరులో స్నానం చేస్తుంటే బంగారం పడిపోవడం జరిగింది. తర్వాత మేము మొక్కుకొని ఆయన ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకునే వరకు మళ్ళీ ఆ బంగారం యథావధిగా అదే కోనేరులో ఉండడం జరిగింది. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు మెథడ్ మార్గం ఉండే ఇప్పుడు ఈ కొత్తగా దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేకుల షెడ్డు కానీ సౌకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అన్నదాన సత్రం కూడా చాలా బాగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి జరిగేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి సూచనలతో బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బాల్కొండ మండల పరిధిలోని వన్నెల్బి, బోదేపల్లి, శ్రీరాంపూర్, చిట్టాపూర్ గ్రామాలలో ఆయా గ్రామ శాఖల అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలకు వివరించారు. గృహజ్యోతి, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, 500కే సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం పంపిణీ తదితర పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రేషన్ కార్డులు లేని వారికి ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేయనుందని ఆయన చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, 50,000కు పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ మరెన్నో కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. అనంతరం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిట్యాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు సాట్ల ప్రవీణ్, నవీన్, తౌటు అరవింద్, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గంగమల్లు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు జావేద్ తదితరులు పాల్గొన్నారు. సంస్థాగత ఎలక్షన్లో భాగంగా అన్ని గ్రామాల్లో మీటింగ్లు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తుందో అది ప్రతి గడపకు చేరే విధంగా చర్యలు చేయాలని కార్యకర్తలకు సూచనలు చేస్తూ, అదేవిధంగా లోకల్ బాడీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని ఈ బాల్కొండ మండలంలో ఈ 3 ఎంపీటీసీలు జడ్పీటీసీ 10 గ్రామాల సర్పంచ్లకు గెలిచి ఈ ప్రభుత్వానికి మహేష్ కుమార్ గౌడ్కు గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి గాను ఆనందం హర్షణ వ్యక్తం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తారు. ప్రజలు ముఖ్యంగా ప్రభుత్వ నిధిలో రక్తదానం చేయడం ద్వారా పేద ప్రజల ప్రాణాలు కాపాడిన వారు అవుతారని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ కావ్య అన్నారు. జోసాలుకాస్ జ్యువెలరీ షోరూమ్ సిబ్బంది రక్తదానం చేయడాన్ని ఆమె అభినందించారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల జోసాలుకాస్ జ్యువెలరీ షోరూమ్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రక్తనిధి మెడికల్ ఆఫీసర్ కావ్య మాట్లాడుతూ 15 మంది జోసాలుకాస్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని డాక్టర్ కావ్య పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా నిలవవచ్చని ఆమె చెప్పారు. ప్రజలు రోగుల ప్రాణాలు కాపాడడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే తిరిగి నూతన రక్తం రావడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఆమె సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం ద్వారా పేద రోగులను కాపాడిన వారం అవుతామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్చంద్, సందీప్, బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ సంజయ్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, ఫ్లోర్ మేనేజర్ మణికందన్, పిఆర్ఓ పిప్పర నరేందర్ సిబ్బంది పాల్గొన్నారు. అందరం వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే కారణంగా జోసాలుకాస్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ అందరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు వాలంటరీ బ్లడ్ డొనేషన్గా. సో ఈ డేని అందరూ గుర్తుంచుకొని ఇలా ఫ్రీక్వెంట్గా 4 monthsకి ఒకసారి ఆర్ ట్వైస్ ఇన్ ఎ ఇయర్ అందరూ అవేర్ అయ్యి బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నారు. సో గవర్నమెంట్ సెక్టర్కి ఇస్తే ఏంటంటే యూ విల్ గెట్ టు హెల్ప్ ద పూర్ పీపుల్, పూర్ జనాలకి హెల్ప్ అవుతుంది. మనం సో గవర్నమెంట్ సెక్టర్కి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ కావ్య, నేను మెడికల్ ఆఫీసర్ బ్లడ్ బ్యాంక్లో. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య శనివారం రోజు ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపి పువ్వుల మొక్కను అందజేశారు. జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ను స్వాగతిస్తూ అభినందించారు. ఇరువురు జిల్లాలో పరిస్థితిపై ముచ్చటించారు. నిజామాబాద్ పట్టణంతో పాటు జిల్లా మొత్తంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అప్లికేషన్ గుర్తింపు ఉందా లేదా అని స్పష్టంగా తెలుసుకుని మాత్రమే విద్యార్థులను చేర్పించాలని వారి తల్లిదండ్రులకు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ స్పష్టం చేశారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోకుండా కళాశాల గుర్తింపు ఉందా లేదా అని తెలుసుకుని మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలని కోరారు. అప్లికేషన్ లేని జూనియర్ కళాశాలలో చేరిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకు ఎలాంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాకు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డికి స్వాగతం పలుకుతూ బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వీడ్కోలు పలుకుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి సన్మానించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ జిల్లాలోని గ్రంథాలయాలలో పాఠకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించుటకు నిధులు మంజూరీ చేసినందుకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రరీయన్ బి తారకం, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని గ్రామాభివృద్ధి కమిటీ భవనం వద్ద కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన బాధితులకు సీఎంఆర్ చెక్కులను అందజేశారు. ఈ చెక్కుల పంపిణీకి కృషి చేసిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన వారి ఇళ్లకు వెళ్లి సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. నిధులు మంజూరైన తర్వాత లబ్ధిదారులకు నేరుగా చెక్కులు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరావు, భూషణ్, రవి తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలం లక్కొర్ర గ్రామంలోని పీకేటీపీ బీడీ సెంటర్ ముందు ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే టీయూసీఐ ప్రథమ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లాల నాయకుడు అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సవరణల పేరుతో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించే టీయూసీఐ జిల్లా మహాసభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం 21, 22వ తేదీల్లో నిజామాబాద్ నగరంలో భారీ ఎత్తున రాష్ట్ర ప్రథమ మహాసభలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్మికులు, కర్షకులు, మేధావులు, వివిధ పరిశ్రమల నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో బీడీ ప్యాకర్స్ గంగాధర్, లింబాద్రి, అన్వర్, రాజేందర్, మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలను కొనసాగించడంతో రైతులు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించిన కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.